నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో ప్రధాన బ్యానర్ ఐటమ్ గా వచ్చిన న్యూస్ ఐటమ్ చూసుకుంటే కనుక పార్టీ లైన్ దాటొద్దు, సమస్యలుంటే నాతో చెప్పండి, నాకు చెప్పలేనివి హైకమాండ్ తో చెప్పండి. సిఎల్పి మీటింగ్ లో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి. సెపరేట్ మీటింగ్లు పెడితే జనాల్లోకి తప్పుడు సంకేతాలు, స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేద్దాం. 90% పంచాయతీలను ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే. కొంతమంది నా దగ్గరికి పైరవీల కోసం వస్తున్నారు, ఎలాంటి పైరవీలు తన దగ్గర నడవవని సీఎం స్పష్టీకరణ. ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య గ్యాప్ ఉండొద్దు, దీపాదాస్ మున్షి. రహస్య సమావేశాలు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డి సెంటర్ లో గురువారం జరిగిన సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే పిసిసి చీఫ్ మహేష్ గారు, అలాగే దీపాదాస్ మున్షి గారు ఉన్నారు. సో పార్టీ లైన్ దాటొద్దు అని చెప్పేసి గట్టిగా అయితే కనుక ఈ సమావేశంలో సిఎల్పి సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, అలాగే దీపాదాస్ మున్షి చెప్పడం జరిగింది. విడివిడిగా సమావేశాలు పెడితే కనుక ఎవరైతే మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, జనాల్లోకి అది తప్పుడు సంకేతాలుగా వెళ్తాయి. అంటే పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి అన్న సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది, అలా పెట్టకండి అని చెప్పారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేయాలి. అలాగే పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, పంచాయతీ ఎలక్షన్స్ ఏదైతే ఉందో అది 90% పంచాయతీలను ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే అనేసి ముఖ్యంగా సూచించడం జరిగింది ఎమ్మెల్యేలకు. అలాగే కొంతమంది పైరవీల కోసం అయితే కనుక రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారంట. సో అలాంటివేవి నడవని చెప్పేసి సీఎం స్పష్టం చేశారు. ఏదైనా మీకు సమస్య ఉంటే కనుక నాతో చెప్పండి, ఒకవేళ మీరు నాతో చెప్పలేనివి ఉంటే కనుక హైకమాండ్ కి చెప్పండి అని కూడా ఓపెన్ గా చెప్పేశాడు రేవంత్ రెడ్డి. అలాగే ఈ మీటింగ్ అయితే కనుక చాలా సీరియస్ గా జరిగింది. ఎందుకంటే కనుక గత కొన్ని రోజులుగా చూసుకుంటే 10 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారని చెప్పేసి వార్తా కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఏదైతే ముఖ్యంగా దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ స్టేట్ లో రైతు భరోసా అవ్వచ్చు, రేషన్ కార్డ్స్ గురించి అవ్వచ్చు, ఇందిరమ్మ ఇండ్ల గురించి అవ్వచ్చు, వీటి గురించి జరిగిన ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, అంటే మంత్రులు చెప్తున్నారు కానీ గ్రామ సభల్లో ఏంటంటే ఆందోళన, కొన్ని గ్రామాల్లో అయితే కనుక అర్హుల పేర్లు జాబితాలో లేకుండా అనర్హుల పేర్లు ఉన్నాయి అని చెప్పేసి అక్కడ గందరగోళం జరగడము, ఇవన్నీ కూడా అంటే రేవంత్ రెడ్డి దావోస్ లో ఉన్నప్పుడు జరిగినవి. సో ఆ టైంలో అయితే కనుక కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో. ఒక రకంగా చెప్పాలంటే సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు మంత్రులు అన్న వాదన కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన సిఎల్పి సమావేశంలో అయితే కనుక చాలా సీరియస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు అయితే కనుక సూచనలు చేశారు. ఏంటంటే కనుక రహస్యంగా లేకపోతే చెప్పా పెట్టకుండా మీడియాతో మాట్లాడడం వల్ల ఇలాంటివన్నీ చెయ్యకండి. ఇది ఏంటంటే పార్టీకి నష్టం చేకూరుస్తుంది, అలాగే ప్రజలకి కూడా సంకేతాలు వేరేగా వెళ్తాయి, అంటే పార్టీలో అంతర్మతనం మొదలైందా అని. సో ఇది విపక్షాలకి ఛాన్స్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. అంటే కాంగ్రెస్ లో చీలికలు మొదలయ్యాయనో లేకపోతే ఏదో ఒకటి విపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి సో ఎవరు కూడా ఇలాంటివి చెయ్యకండి అని చెప్పారు. ప్రధానంగా అయితే కనుక మీకేవైనా ఉంటే సమస్యలు నాతో చెప్పండి, నాతో చెప్పలేకపోతే హైకమాండ్ కి చెప్పండి అన్నారు. చూడండి, ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అంటే తను ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నారో మంత్రులకి, అంటే దీన్ని చూసుకుంటే కనుక ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి మంత్రులకి కానీ ఎమ్మెల్యేలకి కానీ, అంటే ఎవరైతే వాళ్ళకి నిజంగా ముఖ్యమంత్రి పట్ల కానీ లేకపోతే కొంతమంది మంత్రుల పట్ల కానీ వాళ్ళకి ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నా లేకపోతే పనితీరు సరిగా లేదనుకున్నా కూడా అరే ముఖ్యమంత్రి మీద చెప్తే, ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ముఖ్యమంత్రి మీద చెప్తే బాగోదు, లేదా ఈ మంత్రుల మీద చెప్తే ఏమైనా అనుకుంటారేమో, సో ఇలా ఉంది కదా పార్టీలు, అంటే పార్టీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్తే బాగోదు కదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నాకు చెప్పలేకపోతే హైకమాండ్కి చెప్పండి అన్నారు. కాబట్టి ఇక్కడ చాలా మంది మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వాళ్ళకున్న అబ్జెక్షన్స్, ఎందుకంటే కొన్ని రోజుల క్రితం చూసుకుంటే కనుక కొన్ని వార్తా కథనాలు కూడా వచ్చాయి, అంటే కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి. సో అలాంటివి అంటే విపక్షాలకి ఛాన్స్ ఇవ్వకుండా పార్టీలోనే ఇలాంటివన్నీ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకునేందుకు నాతో చెప్పలేకపోతే హైకమాండ్ కి చెప్పండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే కనుక స్పష్టంగా చెప్పారు. నిజంగా ఇదైతే కనుక మెచ్చుకోవాల్సిన విషయం రేవంత్ రెడ్డిని.
ఇంకా అలాగే మరో ముఖ్యమైన పాయింట్ చెప్పారు ఏంటంటే ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య అయితే కనుక అవగాహన లోపం ఉండొద్దు, అంటే ఇద్దరి మధ్య సమన్వయం ఉండాలి. ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య సమన్వయం ఉండాలి, సమన్వయం లోపించకూడదని చెప్పారు. మరీ ముఖ్యంగా ఎవరైతే రహస్య భేటీలు కానీ ఇలాంటివి చేస్తున్నారో వారిపైన అయితే కనుక కఠిన చర్యలు తప్పవని చెప్పేసి హెచ్చరించినట్టు ఇక్కడ వార్త అయితే కనుక వచ్చింది మనకి. ఇక మరో వార్తాంశం చూసుకుంటే కనుక త్వరలోనే 2 సభలు, కులగణనపై సూర్యాపేటలో రాహుల్ సభ, ఎస్సీ వర్గీకరణపై మెదక్లో ఖర్గే సభ. 2-3 రోజుల్లో పీసీసీ కార్యవర్గం, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వెల్లడి. ఢిల్లీకి వెళ్లిన సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్. ఓకే, త్వరలో అయితే కనుక 2 సభలు నిర్వహిస్తామని చెప్పేసి చెప్పారు. ఒకటి ఏదైతే సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి ఉందో, ఆ కులగణనకి సంబంధించి రిపోర్ట్ ఉందో దానికి సంబంధించి, అంటే కులగణన పైన సంబంధించి సూర్యాపేటలో రాహుల్ గాంధీ వస్తారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సభ ఉంటుంది. అలాగే ఎస్సీ వర్గీకరణపై మెదక్లో ఎవరైతే ఖర్గే ఉన్నారో, మల్లికార్జున ఖర్గే, ఆయన వస్తారు. ఆయన ఆధ్వర్యంలో మెదక్లో ఒక సభ ఉంటుందని చెప్పేసి ప్రధానంగా వార్తాంశం అయితే ఇచ్చారు. ఇక 2-3 రోజుల్లో అయితే కనుక పీసీసీ కార్యవర్గము భేటీ అవుతుంది అన్నట్టు ఇచ్చారు. ఇక ఎవరైతే సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే పీసీసీ చీఫ్ ఉన్నారో వీళ్ళైతే ఢిల్లీ వెళ్ళారు. మరి ఢిల్లీ వెళ్ళారు, అక్కడ ఏంటి ఏం జరిగింది, లేకపోతే అంటే మనం నిన్న వార్తా కథనం చూసుకున్నట్టయితే కనుక ఒక న్యూస్ పేపర్లో హైకమాండ్ రాష్ట్ర ప్రభుత్వం పైన, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పైన సీరియస్గా ఉంది. అంటే సమన్వయం లేకుండా పనిచేస్తున్నారు, మీడియా సమావేశాలు పెడుతున్నారు, సో అంటే రహస్య భేటీలు నిర్వహిస్తున్నారు. సో వీటన్నిటిపైన కూడా, అలాగే ముఖ్యంగా కులగణన సర్వే పైన, సమగ్ర కుటుంబ సర్వే పైన అయితే కనుక ఆ రిపోర్ట్ పైన కూడా ఆగ్రహంగా ఉన్నారు, సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నారేమో అన్నట్టు అని చెప్పేసి ఒక వార్తా కథనం వచ్చింది. మరి ఈ నేపథ్యంలోనే, అంటే ఆ పేపర్లో అయితే కనుక ఇది కూడా చెప్పారు, ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం, కొంతమంది మంత్రులు అని చెప్పేసి. మరి ఇక్కడ అయితే కనుక న్యూస్ ఇచ్చారు, ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే పీసీసీ చీఫ్ అని చెప్పేసి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి హైకమాండ్ నిజంగానే ఆ పత్రికలో వచ్చినట్టు ఆగ్రహంతో ఉందా, లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అంటే ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏదైనా సమస్య పరిష్కరించడంలో సతమతం అవుతోందా ఏంటి అన్నది, అలాగే ముఖ్యంగా ఈ కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ, ఈ రెండింటి గురించి కూడా చర్చించే అవకాశాలు అయితే కనుక కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రహస్య భేటీ ఏదైతే ఉందో దీనిపైన ఇంతకుముందే దీపాదాస్ మున్షి అయితే కనుక చెప్పారు, ఎవరు ఏం మాట్లాడకండి, నేను వచ్చేదాకా సైలెంట్గా ఉండండి, నేను ఇప్పుడే మాట్లాడను అని చెప్పేసి చెప్పారు. అంతవరకు ఎటువంటి మీటింగ్స్ పెట్టకండి అని కూడా ఆవిడ సీరియస్ అయ్యారు. మరి ఈ నేపథ్యంలో ఈ కులగణన సర్వే రిపోర్ట్ అవ్వచ్చు, ఎస్సీ వర్గీకరణ అవ్వచ్చు, అలాగే ఎవరైతే కొంతమంది ఒక 10 మంది ఎమ్మెల్యేల దాకా రహస్య మీటింగ్ పెట్టుకున్నారో వాళ్ళ గురించి అవ్వచ్చు, ఈ టాపిక్స్ గురించి మాట్లాడతారా, లేకపోతే ఈ టాపిక్సే కాకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలాగా ఉంది, ప్రజల్లో, అంటే ప్రజల నాడి, ఈ ఏడాది కాలం గడిచిపోయింది, ప్రజల నాడి ఎలా ఉంది ప్రభుత్వం పైన అన్నది కూడా కనుక్కునే అవకాశాలు అయితే కనుక కనిపిస్తున్నాయి ఈ మీటింగ్లో. ఇక మరో ప్రధాన అంశం చూసుకుంటే, ఊర్ల నుంచి టౌన్లకు రాష్ట్రంలో శరవేగంగా పట్టణీకరణ, గ్రామాల నుంచి సిటీలకు పెరుగుతున్న వలసలు, పల్లెల్లో 66 లక్షలు, పట్టణాల్లో 45 లక్షల కుటుంబాలు. రాష్ట్రంలో అర్బనైజేషన్ రేటు 38%, ఇది జాతీయ సగటు కంటే 7% ఎక్కువ. అయితే ఈ వార్త చూసుకుంటే కనుక ముఖ్యంగా ఊర్ల నుంచి టౌన్లకి వచ్చే వారి సంఖ్య ఎక్కువైపోతుంది అని చెప్పేసి ప్రధానంగా వార్తాంశం ఇచ్చారు వెలుగులో. అంటే రాష్ట్రంలో శరవేగంగా పట్టణీకరణ జరుగుతోంది, గ్రామాల నుంచి సిటీలకు వలసలు ఎక్కువగా పెరుగుతున్నాయి అన్నది ఒక ముఖ్యంగా ప్రధానాంశం ఇచ్చారు. ఇంకొకటి చూసుకుంటే కనుక పల్లెల్లో 66 లక్షలు, పట్టణాల్లో 45 లక్షల కుటుంబాలు. రాష్ట్రంలో అర్బనైజేషన్ రేట్ 38%కి పెరిగిందంట, ఇది జాతీయ సగటు కంటే కూడా 7% ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇచ్చారు. నిజంగానే చూసుకుంటే కనుక మనము చాలా పల్లెల్లో వెళ్తే కనుక ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం చాలా మంది అయితే కనుక అంటే సిటీ బాట పడుతున్నారు. అది అంటే ఎప్పటి నుంచో నడుస్తోంది ఇది, కానీ ఈ మధ్య కాలంలో ఇది ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే కనుక వ్యవసాయం చేసుకోవడానికి వ్యవసాయ కుటుంబాలు ఎక్కువ మన తెలుగు 2 రాష్ట్రాల్లో. అయితే ఈ వ్యవసాయం అంటే వ్యవసాయంలోకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించినప్పటికీ కూడా ఒక ప్రభుత్వ ప్రోత్సాహకాలతోనే అంటే మొత్తం పూర్తి అవ్వదు కదా, వాళ్ళు ఇస్తారు కొంత ప్రోత్సాహకం. కాకపోతే వ్యవసాయానికి పెట్టుబడి పెట్టడం అనేది, అంటే ఇప్పుడు చూసుకుంటే ఎరువులకు సంబంధించి, మందులకు సంబంధించి అన్ని బాగా ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వం ఎంత ప్రోత్సాహకం అందించినప్పటికీ కూడా రైతుల మీద అయితే కనుక చాలా భారమే ఉంది. ఇంకొకటి పంట వస్తే కనుక
గిట్టుబాటు ధర ఉండట్లేదు చాలాసార్లు. గిట్టుబాటు ధర ఉంటే కనుక పంట చేతికి రావట్లేదు, లేదా అకాల వర్షాల వల్ల పంట నష్టపోవడం, ఇలా రకరకాలుగా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. సో ఈ నేపథ్యంలో చాలా మంది అయితే కనుక అంటే రైతులు అవ్వచ్చు, రైతుల పిల్లలు అవ్వచ్చు, లేదా కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవ్వచ్చు, ఇంకా చదువుకున్న వాళ్ళైతే కనుక ఉద్యోగ నిమిత్తం అయితే కనుక ఎక్కువగా సిటీ వైపే మొగ్గు చూపుతున్నారు. అంటే సిటీల్లో అయితే కనుక ఏదో ఒక పని చేసుకొని బ్రతికేయచ్చు కదా అన్న ఉద్దేశంతో సిటీలకు వచ్చే వాళ్ళ సంఖ్య అయితే కనుక మనం జనరల్గా చూసుకుంటే కనుక సిటీకి వచ్చే వాళ్ళ సంఖ్య, వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలోనే మరి ఊర్ల నుంచి టౌన్లకి అన్నారు కదా, బహుశా ఈ కారణాల వల్ల వచ్చే వాళ్ళే, అంటే ఇది మనకి తెలిసినదే, బహిరంగ రహస్యమే. పట్టణాలకి ఎక్కువగా ఎందుకు వలస వెళ్తారు, ఎందుకు పట్టణాలకు వెళ్ళి సెటిల్ అవుతారు అన్నదాన్ని చూసుకుంటే కనుక ఇందాక మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే కనుక కొంతమంది ఇక్కడ టౌన్లలో సెటిల్ అయిపోయి ఉంటారు. అంటే ఊర్లలో ఉన్నప్పటికీ ఎవరైతే చదువుకొని ఉద్యోగం కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడికి పిలిపించుకొని ఇంకా ఇక్కడే సెటిల్ అవ్వడము, ఇన్ని రోజులు మీరు కష్టపడింది చాలు అక్కడ అని చెప్పి ఇలా రకరకాల కారణాలతో సిటీలకి వచ్చే వాళ్ళ సంఖ్య, టౌన్లకి వచ్చే వాళ్ళ సంఖ్య అయితే కనుక పెరిగిందనే చెప్పొచ్చు. సో అందుకనే ఇక్కడ కూడా చెప్పారు, జాతీయ సగటు రేటు కంటే కూడా ఇది 7% ఎక్కువగా ఉంది అని చెప్పేసి అన్నారు. అలాగే రాష్ట్రంలో అర్బనైజేషన్ అయితే కనుక 38% ఉంది అని చెప్పేసి ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన న్యూస్ చూసుకుంటే కనుక తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దు, ఈ నెల 12 లోపు వివరణ ఇవ్వండి, నోటీసులో ఆదేశించిన పిసిసి క్రమశిక్షణ కమిటీ. మరి తీన్మార్ మల్లన్న చేసిన పని మనందరికీ తెలిసిందే. ఏదైతే కనుక సర్వే పత్రాలు ఉన్నాయో, కులగణన సర్వే పత్రాలు, వాటిని చింపేశారు. మరి అలా అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అందులో కూడా అధికార పార్టీలో ఉండి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? తీన్మార్ మల్లన్న అది ఆయనకే తెలియాలి. ఈ విషయమై నిన్ననే అంటే వివరణ ఇవ్వండి అని చెప్పేసి అయితే కనుక నిన్ననే ఆదేశించారు. సో దానికి సంబంధించిన న్యూసే ఇక్కడ ఇచ్చారనమాట. అంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డావు కదా, నీకెందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వద్దు అని చెప్పేసి పిసిసి అడుగుతోంది. ఈ నెల 12 లోపు అయితే కనుక మీరు దీనిపైన వివరణ ఇవ్వండి అని కూడా చెప్పింది పిసిసి క్రమశిక్షణ కమిటీ. మరి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇలా చేయడం, అందులో అధికార పార్టీలో ఉండి ఇలా చేయడం అనేది తప్పు. ముఖ్యంగా ఏంటంటే కనుక పత్రాలు చింపేయాల్సిన అవసరం, కాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. అంత అంటే చిన్నపిల్లలు అయితే కాదు కదా. కులగణన సర్వే పత్రాలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలో అన్నది ముందు నేర్చుకోవాలి. ఎవరికి వాళ్ళకి క్రమశిక్షణ ఉండాలి. అంతేకాని ఏదో ఇట్లా చిన్నపిల్లలలాగా కోపం వస్తే కదా, అన్న మీద కోపం వస్తే తమ్ముడు, లేదా అక్క మీద కోపం వస్తే తమ్ముడు, ఇలా ఏదో చేసినట్టు చేసుకోవడాలు కాదు. మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఉండి కూడా అందులోనూ అధికార పార్టీలో ఉండి కూడా మీరు ఇలా చేయడము ఒక రకంగా ప్రతిపక్షాలకి ఊతమిచ్చిన వాళ్ళు అవుతారు ఇలాంటి చర్యల వల్ల. అందులో పార్టీలో ఉన్న క్రమశిక్షణ తప్పేటట్లు మీ ప్రవర్తన అయితే కనుక కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇలా చేయడం వల్ల పార్టీలో క్రమశిక్షణ రాహిత్యం ఉంది అన్నది ప్రజలకి ఈజీగా అర్థం అయిపోతుంది. అంటే ఒకరు ఇద్దరు చేసే ఇలాంటి పనుల వల్ల. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఆ పని చేశారో దానికి వివరణ ఇవ్వాల్సిందే కదా. అది ఎక్కడైనా జరిగేదే. మరి అలాంటప్పుడు మీరు వివరణ ఇవ్వకోకుండా ఎందుకు ఉండాలి? అసలు పిసిసి క్రమశిక్షణ సంఘం చెప్పకముందే మీరే ఎందుకు చేశారో అని ముందుకొచ్చి చెప్పుంటే ఇంకా బాగుండేది. కానీ మీరు చెప్పలేదు. సరే, ఏదైతే వీళ్ళు అడిగారో ఇప్పటికైనా ఎందుకు మీరు అలాంటి పని చేశారో అన్నది వివరణ, అంటే 12వ తేదీ వరకు గడువిచ్చారు కదా, చాలా టైమే ఉంది. సో ఎందుకు చేశారు, దేనివల్ల చేశారు అన్నది కూడా పూర్తిగా వివరణ అయితే కనుక ఇవ్వండి. మీకు అలాంటిది ఏదైనా ఉంటే, మీరు అధికార పార్టీలే ఉన్నారు కాబట్టి ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. అంతేకాని బహిరంగంగా ఇలా చేస్తే కనుక, రాజకీయాల్లో ఏ పార్టీ అయినా సరే బహిరంగంగా ఇలా చేస్తే ప్రజలకు వెళ్ళే సంకేతాలు ఎలా ఉంటాయంటే, పార్టీలో అంతర్మదనం మొదలైందా, పార్టీలో అంటే కొంతమంది ఇలా ఎందుకు చేస్తున్నారు, లేకపోతే విపక్షాలకు మీరే ఆయుధంగా మారే అవకాశం కూడా ఉంది. సో ముఖ్యంగా ప్రజలైతే కనుక తీన్మార్ మల్లన్న ఇలా చేయడం ఏంటి అనేసి అయితే కనుక చాలా ఆశ్చర్యపోయి చర్చించుకుంటున్నారు. ఒకసారి అంటే మీరు తీన్మార్ మల్లన్నగా మీకే తెలుసు బాగా ప్రజల నాడి ఏంటి అన్నది. సో ప్రజలైతే కనుక దీని మీద తీన్మార్ మల్లన్న ఎందుకు ఇలా చేశాడని అయితే కనుక చర్చించుకుంటున్నట్లు తెలిసింది. ఇక మరో ముఖ్యమైన వార్త, అంతర్జాతీయ వార్త.
ప్రాణాలకు తెగించి ప్రయాణం అమెరికాలో ప్రవేశించిన తీరును గుర్తు చేసుకున్న ఇండియన్లు బతికి బయట పడతామనుకోలే. దారి వెంట డెడ్ బాడీలు, తిండి లేక అవస్థలు, కండ్ల ముందే సముద్రంలో గల్లంతులు, మెక్సికో బార్డర్ గుండా అమెరికాలో అడుగు. అమెరికాకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు వెళ్ళిన పరిస్థితి అంటే ఎలాంటి పరిస్థితిలో అమెరికాకు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళిన వేలో ఏం జరిగింది అన్నది ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు. అంటే ప్రాణాలకు తెగించి అమెరికాకు వెళ్ళాము అంటే అమెరికాలో ఎలా ప్రవేశించారు. ఇప్పుడు అక్రమ వలసదారులను ఎవరైతే ఉన్నారో ఆ అక్రమ వలసదారులని అమెరికా ప్రభుత్వము విమానాల్లో పంపించేస్తుంది, ఏ దేశం వాళ్ళని ఆ దేశానికి. దీంట్లో భాగంగా నిన్న ఇండియాకు అంటే భారతీయులు 104 మంది అయితే కనుక వచ్చారు. సో వాళ్ళలో కొంతమంది చెప్తున్నది వాళ్ళు ఎలా అమెరికాకు వెళ్ళారు అన్నది చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ అంటే బతికి బయట పడతామనుకోలేదు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళే మార్గం గుండా అయితే కనుక డెడ్ బాడీలు కనిపించాయంటే తిండి లేక అవస్థలు పడ్డాము, కండ్ల ముందరే చాలా మంది అయితే కనుక గల్లంతయ్యారు, మెక్సికో బార్డర్ గుండా అమెరికాకు వెళ్ళామని అయితే కనుక చెప్పారు. మరి అంత అంటే కష్ట పరిస్థితిలో అమెరికాకు వెళ్ళారు. మరి అంటే ఇక్కడ చాలా మంది ఇంకొకటి అనుకోవచ్చు, మరి ఎందుకు అంత అంటే పాస్పోర్ట్ లేకపోయినా కూడా లేదా వీసా రాకపోయినా ఎందుకు అంత కష్టపడి, వీసా రాకపోయినా కూడా ఎందుకు అంత కష్టపడి అమెరికాకు వెళ్ళడం, అదేదో ఇక్కడే ఉండి వర్క్ చేసుకోవచ్చు కదా, అక్కడికి వెళ్ళి ఇంత అంటే వీసా లేకోకుండా వెళ్ళి అక్కడ అంత కష్టపడి చేసేది బదులు ఇక్కడే ఉండి ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అన్నది చాలా మందిలో అయితే కనుక అంటే చాలా మంది ప్రజల్లో అయితే కనుక నడుస్తున్న చర్చ. ఇక్కడ చూసుకుంటే కనుక నీళ్ళల్లో ఏదైతే ఉందో వాటర్లో వస్తున్నారో ఇమేజ్ అయితే కనుక ఇచ్చారు. సో ఏదేమైనప్పటికీ కూడా కొంతమందికి అమెరికాలో ఉండాలి, అమెరికాలో ఉండి మంచి ఉద్యోగం సంపాదించి వాళ్ళ కలలను నెరవేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఆ ఉద్దేశంతో వెళ్ళుండొచ్చు వీళ్ళు. ఒకవైపు వీళ్ళ ఉద్దేశం ఇదైతే కనుక అంటే అంత కష్టపడి బార్డర్ దాటి అమెరికాకి అయితే వెళ్ళారు. సో ఇంత ఏంటంటే చాలా దీనావస్థలో అంటే కనుక మీరు వెళ్ళే మార్గంలో కనిపించిన ఆ సిచ్యువేషన్స్ అన్ని చూసి అంత దీనావస్థలో అయితే కనుక అమెరికాకు వెళ్ళారు. సో ఇప్పుడు ఏదైతే అక్రమ వలసదారులో అని చెప్పేసి మళ్ళీ వెనక్కి అయితే ట్రంప్ ప్రభుత్వం పంపించేసింది. మరి మీ కళల్లో అంటే ఎవరైతే వెళ్ళారో వాళ్ళు వాళ్ళ కళల్ని నిజం చేసుకునేందుకు వెళ్ళారు. కాకపోతే కొంతమంది ప్రజలు చెప్పుకుంటున్నది ఏంటంటే ఇంత కష్టపడి వెళ్ళి ఇప్పుడైతే తిరిగి రాక తప్పలేదు కదా, అంత కష్టపడి వెళ్ళడం కూడా వృధా, దాని బదులు ఇక్కడే ఉండి జాబ్స్ చేసుకొని ఉంటే అయిపోయిండేది కదా, ఇంత కష్టం ఉండేది కాదు కదా అని చెప్పేసి అంటే వాళ్ళకి అనుకూలంగానే సానుభూతి అయితే కనుక చాలా మంది ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన అదే మరొక వార్త చూసుకుంటే కనుక సంకెళ్లు వేసి పంపిన మౌనమేనా, ఇండియన్స్ తరలింపులో అమెరికా అమానవీయ చర్యపై విశ్వగురువు ఎందుకు మాట్లాడడం లేదు, ప్రతిపక్ష ఎంపీల ఫైర్, పార్లమెంటు ఎదుట చేతులకు బేడీలతో నిరసన, ఆందోళనలో పాల్గొన్న ఖర్గే, రాహుల్, అఖిలేష్ ఎంపీలు. తెలంగాణ నుంచి పాల్గొన్న ఎంపీలు వంశీ, చామల, అనిల్, రఘురామరెడ్డి. ఇండియన్స్ పట్ల అమెరికా వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష ఎంపీలు మండిపడ్డారు. దేశ పౌరుల చేతికి సంకెళ్లు వేసి పంపినా మౌనంగా ఉంటారా అని కేంద్రంపై ఫైర్ అయ్యారు. గురువారం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మకరద్వార్ వద్ద చేతులకు బేడీలు వేసుకుని ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. నిన్న ఏదైతే అంటే ఇక్కడ మనకు చూసుకుంటే కనుక ఫొటోస్ కూడా ఇచ్చారు. ప్రతిపక్ష ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. ఇక్కడ ఒక ఎంపీ గడ్డం వంశీకృష్ణ అయితే కనుక చేతికి సంకెళ్ళు వేసుకొని ఉన్న ఫోటో ఇచ్చారు, మీడియాతో మాట్లాడుతున్నారు. అంటే భారతీయులకి సంకెళ్ళు వేసి పంపించినా కూడా ఎందుకు కేంద్రం మాట్లాడడం లేదు, ఎందుకు మౌనం వహిస్తోంది అని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే కనుక నిన్న పార్లమెంట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ముందర నిరసనకు దిగాయి. అలాగే వాళ్ళు చేతులకు బేడీలు వేసుకొని ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ట్రంప్ ఇతర దేశాలకు పంపించిన వాళ్ళని కూడా అక్రమ వలసదారులు వాళ్ళ దేశంలో ఎవరున్నారో వాళ్ళని ఆయా దేశాలకు పంపించే క్రమంలో చాలా అమానవీయంగా అయితే కనుక వ్యవహరిస్తున్నారు. ఏంటంటే కనుక చేతులకు సంకెళ్ళు, కాళ్ళకి సంకెళ్ళు వేసి పంపించే అంత నేరం వాళ్ళు ఏం చేశారు అన్నది చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే. దానిపైన మరి ఎవరు ఎందుకు నోరు బెదపడం లేదు అంటే ప్రపంచ దేశాలు అన్నది ఒక చర్చ నడుస్తుండగానే నిన్న భారతీయులు ఎవరైతే 104 మంది వచ్చారో ఇండియాకి అమృత్సర్కి, వాళ్ళకి కూడా బేడీలు వేసే పంపించారు అని చెప్పేసి ఒక వార్త బయటికి రావడంతో ఇది భారతీయుల్లో అయితే కనుక తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఎందుకంటే కనుక ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి దీనిపైన కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి ఎందుకు నోరు మెదపలేదు, కేంద్ర మంత్రులు ఎందుకు ఖండించడం లేదు, ఎంత అంటే అది ఎంత అవమానకరం, భారతీయులని అలా
అంటే సంఖ్యలు వేసి పంపించడం సరే. అక్రమంగా ఉంటున్నారు, అక్రమంగా ఉంటున్నప్పుడు మీరు పంపించేయాలి అనుకున్నారు, పంపించారు. దానికి చేతులకి బేడీ వేసి ఎందుకు పంపిస్తున్నాడు ట్రంప్, ఎందుకు ఇలాంటి చర్యలకు, అమానవీయ చర్యలకు పాల్పడుతున్నాడు? దీన్ని ఖండించాల్సిన అవసరం ప్రపంచ దేశాలు ఎంతైనా ఉంది. ముఖ్యంగా మోడీకి ట్రంప్తో ఉన్న సాన్నిహిత్యం రీత్యా కూడా త్వరలోనే ట్రంప్తో భేటీ అవ్వబోతున్నారు మోడీ. మరి ఈ నేపథ్యంలో మోడీ ఎందుకు దీనిపైన మాట్లాడడం లేదు? అయితే నిన్న ఒక వార్తా కథనం చూసుకుంటే కనుక లేదు, సంఖ్యలతో వచ్చినది భారతీయులు కాదు, ఏదైతే ఫోటో వైరల్ అయ్యిందో ఆ ఫోటో ఇండియన్స్ కాదు, సో ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలిసింది అది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిన్న చెప్పింది. కానీ సంఖ్యలతో వచ్చిన మాట అయితే నిజమే అని చెప్పేసి మరో వార్తా కథనం కూడా వచ్చింది. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం దీనిపైన మౌనంగా ఉంది? ముఖ్యంగా ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు? దీనిపైన ప్రజలందరికీ కూడా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ప్రధానమంత్రి మీద ఉంది. ఎందుకంటే కనుక ఇది చాలా 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 అవమానకరం భారతీయులకి. ఇంత అవమానకర పరిస్థితుల్లో భారతీయుల్ని పంపించడం ఏంటి వెనక్కి? అసలు వాళ్ళు సరే అక్రమంగా ఉన్నారు, అంతేకాని అక్కడ వాళ్ళేమి దాచుకొని ఏం చేయలేదు కదా. అలాంటప్పుడు పంపించేదేదో పంపించేస్తున్నారు. నార్మల్గా పంపించుకోకుండా ఈ బేడీలు వేసి వాళ్ళు ఏదో చేసేసారు అన్నట్టు ఇలా ప్రవర్తించడం ఏంటి? అంటే ఫ్లైట్లో నుంచి అయితే దూకి వెళ్ళిపోరు కదా, మళ్ళీ బేడీలు వేసి పంపిస్తున్నారు. నార్మల్గా ఫ్లైట్లో వచ్చేటప్పుడు అయితే కనుక మేము అమెరికాలోనే ఉండిపోతాం అనేసి ఫ్లైట్లో నుంచి అయితే దూకరు కదా. మరి ఎందుకు బేడీలు వేసి పంపిస్తున్నారు? అసలు వాళ్ళు ఏం తప్పు చేశారు? అంటే మీ దేశంలో అక్రమంగా ఉండడమే తప్పు, అంతే కదా. మీ దేశంలో అక్రమంగా ఉన్నారు, అందుకు మీరు వెనక్కి పంపించేస్తున్నారు. దానికి బేడీలు వేసి పంపించి అంటే భారతీయులకే కాదు మిగతా దేశాల ప్రజల్ని కూడా అలాగే చేశారు. మరి భారతీయులని కూడా సంఖ్యలు వేసి పంపిస్తే మోడీకి ట్రంప్కి ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఎందుకు ట్రంప్తో మాట్లాడలేకపోయాడు మోడీ? అంటే ఇక్కడ మోడీ ఒక్క పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేశారు ప్రతిపక్షాలు, సో వాళ్ళకు ఒకటే ఆన్సర్ చెప్పాల్సింది కాదు. పార్లమెంటు వేదికగా ప్రజలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది నిజంగా అమానవీయ చర్య. భారతీయులందరికీ కూడా ఒక రకంగా చెప్పాలనుకుంటే కనుక February 6th ఏదైతే ఉందో కనుక అది నిజంగా భారతీయులకి ఒక దుర్దినం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ఇంత అమానవీయంగా ప్రవర్తించడము చాలా చాలా తప్పు. దీనిపైన నోరు మెదపకుండా ఉండడం కేంద్ర ప్రభుత్వం అనేది ఇంకా పెద్ద తప్పు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే యూజీసీ గైడ్ లైన్స్ తో వర్సిటీలకు ముప్పు. కేంద్రం తీరులో అవి స్వయం ప్రతిపత్తి కోల్పోతాయి. వీసీల నియామకాన్ని గవర్నర్లకు అప్పగించడం ఏంటి? విద్యా కమిషన్ సదస్సులో వక్తల ఆందోళన. యూజీసీ తన పరిధి దాటుతున్నది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి. వర్సిటీలపై యూజీసీ జోక్యం తగ్గించాలి. ప్రొఫెసర్ హరగోపాల్. యూజీసీ ద్వారా వర్సిటీలపై కేంద్రం దాడి. ఆకుడూరి మురళి. యూజీసీ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో దాని వల్ల యూనివర్సిటీలకి ముప్పు వాటిల్లుతుంది అని చెప్పేసి ప్రధానంగా వార్తా ఐటమ్ అయితే కనుక ఇచ్చారు. ఏంటంటే కేంద్రం తీరుతో అవి స్వయం ప్రతిపత్తి కోల్పోతాయి. వీసీల నియామకాన్ని గవర్నర్లకు అప్పగించడం ఏంటి? అలాగే విద్యా కమిషన్ సదస్సులో వక్తలు ఎవరైతే ఉన్నారో దీనిపైన మాట్లాడారు. యూజీసీ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో దానిపైన అంటే మనం ముందు నుంచి చూసుకున్నాం, గత కొద్ది రోజుల నుంచి దీని మీద అయితే కనుక నడుస్తూనే ఉంది. అంటే గవర్నర్ల చేతికి ఇవ్వడం ఏంటి వీసీల నియామకం అన్నది, వాళ్ళకి అప్పగించడం ఏంటి? అసలు స్వయం ప్రతిపత్తి లేకోకుండా చేస్తున్నారు. ఇది ఎంత మాత్రము కరెక్ట్ కాదు చెప్పేసి దీనిపైన చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొంతమంది సీనియర్ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, వీళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ అంటే యూజీసీ ద్వారా కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీల పైన దాడి చేస్తోంది అని చెప్పేసి ఇక్కడ అంటే మీటింగ్ లో పాల్గొన్న సీనియర్ ప్రొఫెసర్స్ అయితే కనుక వారి ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ముఖ్యంగా వీసీల నియామకాన్ని గవర్నర్లకి అప్పగించడం ఏంటి అనేసి ప్రశ్నిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? మరి ఇంతమంది ప్రొఫెసర్లు చెప్తున్నారు, దీనిపైన ఇంతకు ముందు కూడా గత కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. మరి ఇవన్నిటిని ఎందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవట్లేదు? దీనిపైన ఎందుకు సరే ఇంతగా మాట్లాడుతున్నారు ప్రొఫెసర్స్ అందరూ కదా అని చెప్పేసి దీనిపైన ఎందుకు అనేసి వాళ్ళు ఒక కమిటీ కానీ లేకపోతే సీనియర్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో లేదా వైస్ ఛాన్సలర్స్ ఇంతకు ముందు చేసి రిటైర్ అయింటారో వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ ఒపీనియన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? అంటే దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది ఎందుకు బేరీజ్ వేయలేకపోతుంది?
సో కేంద్ర ప్రభుత్వము ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని దృష్టిలో పెట్టుకోవాలి కొన్ని విషయాల్ని. సో ఏదైతే కనుక ఇప్పుడు మీరు వీసీల నియామకాన్ని పూర్తిగా గవర్నర్లకు అప్పచెప్పడం ఏదైతే ఉందో దీని మీద అవ్వచ్చు. అంటే యూజీసీ పతనం ఎక్కువైపోతుంది వర్సిటీల మీద. యూజీసీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల యూనివర్సిటీలకి ముప్పు వాటిల్లుతోంది అని చెప్పేసి ప్రధానంగా వార్తా కథనం ఇచ్చారు. దీనిపైన కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కనుక స్పందించి ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అలాగే యూజీసీ కొత్త రూల్స్తో విద్యార్థులకు నష్టం, రాష్ట్రాల హక్కులను హరించకుండా నిబంధనలు రూపొందించండి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కేటీఆర్ విజ్ఞప్తి. మిడ్ మానేర్ మీదుగా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వేయాలని మరో మంత్రి గడ్కరీకి రిక్వెస్ట్. ఓకే, ఏదైతే ఈ యూజీసీ కొత్త రూల్స్ తీసుకొచ్చిందో దీంతో విద్యార్థులకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి కేటీఆర్ అయితే కనుక నిన్న ధర్మేంద్ర ప్రధాన్ గారితో అయితే చెప్పారు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల హక్కులను హరించకుండా నిబంధనలను రూపొందించండి, మీరు రూపొందించేటప్పుడు అని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సో మొత్తానికి అయితే కనుక సో విద్యార్థులకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది అని చెప్పేసి కేటీఆర్ అయితే చెప్పారు. ఈ యూజీసీ కొత్త రూల్స్ ఏదైతే ఉందో దీనివల్ల. సో కాబట్టి మీరు ఏదైతే కనుక రాష్ట్రాల హక్కులను హరించకుండా నిబంధనలు అయితే రూపొందించండి అని చెప్పేసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి అయితే కనుక కేటీఆర్ విజ్ఞప్తి చేశాడు. మరి చూడాలి ఏ విధంగా స్పందిస్తారు అన్నది. వెలుగులో వచ్చిన ప్రధాన వార్తాంశాలని చూసుకున్నాం మనము. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశలో చూస్తే కనుక ప్రధాన బ్యానర్ ఐటంగా కలెక్టర్ వేకప్ కాల్, 10వ తరగతి విద్యార్థి ఇల్లు విజిట్, తలుపు తట్టి నిద్రలేపిన హనుమంతరావు. భువనగిరి కలెక్టర్ కొత్త కార్యాలయం, 10th రిజల్ట్స్ పెంచేందుకు చర్యలు, తండ్రి లేకపోవడంతో తల్లిపైనే బాధ్యతలు, విద్యార్థికి అండగా ఉంటానని కలెక్టర్ హామీ, ప్రతి నెల 5,000 రూపాయలు సాయం చేస్తారని వెల్లడి. అయితే ఏదైతే కనుక యాదాద్రి భువనగిరి జిల్లా ఉందో దానికి వచ్చిన కలెక్టర్ ఎవరైతే హనుమంతరావు గారు ఉన్నారో వేకప్ కాల్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టి దీని ద్వారా అంటే 10th విద్యార్థుల్లో రిజల్ట్స్ సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఒక విద్యార్థి ఇంటికి వెళ్ళారు తెల్లవారుజామున. వెళ్ళేసి తలుపు తట్టి బాలుడిని అంటే బాలుడికి అయితే కనుక తండ్రి లేరంట, వాళ్ళ మదరే మొత్తం పోషిస్తోంది, ఆ అబ్బాయిని చదివిస్తోంది. సో చాలా కష్టపడి ఆవిడ బాబుని మంచిగా అంటే చదివించి మంచి ఉద్యోగం తెప్పించాలన్న ఉద్దేశంతో తను కష్టపడి భారం అంతా తన పైన వేసుకొని తన కొడుకునైతే అయితే చదివిస్తోంది. ఈ నేపథ్యంలో అంటే అకస్మాత్తుగా కలెక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అక్కడ పరిస్థితిని కనుక్కోవడము అంతా జరిగింది. సో ఆ బాలుడికి అయితే కనుక హామీ ఇచ్చాడు, ప్రతి నెల 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని చెప్పేసి. వేకప్ కాల్ ఏదైతే ఉందో సో దీని ద్వారా సో ప్రజల్లోకి వెళ్ళి ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థుల్లో ఏదైతే కనుక రిజల్ట్స్ శాతం పెంచాలో దానిపైన ముందుగా ఫోకస్ చేయబోతున్నారు కలెక్టర్ హనుమంతరావు గారు. ఇక మరో ముఖ్యమైన వార్త, లోకల్ షెడ్యూల్లోపై కేబినెట్ విస్తరణ, సీఎం ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఊహాగానాలు, రేవంత్ వెంట దీపాదాస్ మున్షి, మహేష్ గౌడ్, బట్టి, ఉత్తమ్. నేడు రాహుల్ గాంధీ మీటింగ్లో లిస్ట్ ఫైనల్, చర్చించి నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్. లోకల్ పోల్స్, సమగ్ర కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణ పైన డిస్కషన్ జరిగే ఛాన్స్. సో ఏదైతే లోకల్ షెడ్యూల్ అంటే లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దీని లోపలే మంత్రివర్గ కేబినెట్ విస్తరణ అయితే కనుక జరగాలి అని చెప్పేసి జరుగుతుందా జరగదా అనేసి ఒక న్యూస్ ఐటమ్ అయితే కనుక ఇచ్చారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా ఉప ముఖ్యమంత్రి దీపాదాస్ మున్షి ఇంకొంతమంది ఢిల్లీ వెళ్ళారు. ఈ నేపథ్యంలో అయితే కనుక దీనిపైన ఎక్కువగా ఆసక్తి నెలకొంది. మంత్రివర్గ అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోపే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా అన్నది. ఇంకొకటి ఏంటంటే కనుక స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఒక అంశం అయితే తెలుస్తోంది. ముఖ్యంగా దీనిపైన క్యాబినెట్ విస్తరణ ఏదైతే ఉందో అది దానిపైన చర్చించే అవకాశం ఉంది. అలాగే మీటింగ్లో ఏదైతే లిస్టు అంటే ఈ విస్తరణకు సంబంధించిన లిస్టు ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఇచ్చారు. ఇక చూసుకుంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టే లోకల్ పోల్స్ గురించి, అలాగే కులగణన సర్వే, అలాగే ఎస్సీ వర్గీకరణ పైన కూడా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు. మరి ఏదేమైనా కూడా మనకి ఇవాళ తెలుస్తుంది దీనిపైన హైకమాండ్ డిస్కషన్ చేసింది, ఏ లిస్ట్ అయితే ఫైనల్ చేస్తుంది అన్నది. ఇక మరో వార్తాంశం చూసుకుంటే కనుక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడేలా కోట్లాడదాం, కోర్టులోని కేసును ఫాలో అప్ చేస్తాం,
న్యాయవాదులతో పార్టీ బృందం సమావేశమవుతుంది. బీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ. నిన్న అయితే కనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవరైతే ఉన్నారో తను కేంద్ర మంత్రుల్ని కలిశారు. ఇందులో భాగంగా నితిన్ గడ్కరీ గారిని కలిసి కోర్టులో అంటే ఎవరైతే ఒక గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలోకి గెలిచిన తర్వాత ఇంకొక పార్టీలోకి వెళ్ళారో అంటే పార్టీ మారారో వారిపైన అంటే అటువంటి ఎమ్మెల్యేల పైన అయితే కనుక వేటు వేయాల్సిందే. సో కోర్టులో ఉన్న కేసును అయితే కనుక ఫాలో అప్ చేస్తామని చెప్పారు. అలాగే న్యాయవాదులతో పార్టీ బృందం సమావేశం అవుతుందని కూడా నితిన్ గడ్కరీకి అయితే కనుక వివరించడం జరిగింది. ఇంకా అలాగే ఇంకొంతమంది కేంద్ర మంత్రులని కలిసి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ధర్మేంద్ర ప్రధాన్తో కూడా మాట్లాడి ఏదైతే యూజీసీ నిబంధనలతో విద్యార్థులకు నష్టం జరుగుతుంది, ఆ నష్టం జరగకుండా చూడండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక మరో వార్త, ప్రతి ఏటా ఫిబ్రవరి 6న ఫిల్మ్ ఛాంబర్ అవార్డులు. ఉత్తమ చిత్రాలు ప్రతిభ కనపరిచిన నటీనటులకు తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ప్రతి నటుడి ఇంటిపై థియేటర్ల వద్ద జెండా ఆవిష్కరించాలి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం. ఓకే, ప్రతి ఏటా ఫిబ్రవరి 6వ తారీఖున అయితే కనుక ఫిల్మ్ ఛాంబర్ అవార్డులు ఇవ్వాలనేసి కీలక నిర్ణయం తీసుకుంది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయితే కనుక. అలాగే అంటే తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా సో ఆ రోజున ప్రతి ఏటా ఫిల్మ్ ఛాంబర్ అవార్డులు ఇవ్వాలని చెప్పేసి అయితే కనుక కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే అదే రోజు అంటే ప్రతి నటుడి ఇంటిపై థియేటర్ల పైన జెండా అయితే కనుక ఆవిష్కరించాలి అని చెప్పేసి ఇచ్చారు. ఇక మరో వార్త చూసుకుంటే స్పోర్ట్స్కి సంబంధించి తొలి మ్యాచ్ భారత్ వన్డే సిరీస్లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై విజయం. సత్తా చాటిన గిల్, శ్రేయస్, అక్షర్, బంతితో మెరిసిన హర్షిత్ రాణా, జడేజా. సిరీస్లో 1-0తో ఆధిక్యంలో టీమిండియా. సో మనకు తెలిసి ఏదైతే 3 వన్డేల సిరీస్ జరుగుతోంది, దీంట్లో మొదటి వన్డే అయితే కనుక భారత్ ఘన విజయం సాధించింది. దీంట్లో ముఖ్యంగా ఈ విజయంలో అయితే కనుక సత్తా చాటింది గిల్, శ్రేయస్, అలాగే అక్షర్ అనేసి ఇచ్చేశారు. సో మొత్తానికి అయితే కనుక ఈ 3 వన్డేల సిరీస్లో అయితే కనుక భారత్ బోని కొట్టింది. ఇక ఇంకొక మ్యాచ్ గెలిచినా కూడా అంటే ఇండియా వన్డే సిరీస్ కూడా ఇండియా కైవసం అయిపోతుంది. మరి నెక్స్ట్ మ్యాచ్ 12వ తేదీ ఉందనుకుంటా. నెక్స్ట్ మ్యాచ్లో తెలుస్తుంది మరి ఎవరు గెలుస్తారా అన్నది. దిశలో వచ్చిన ప్రధాన అంశాలు చూసుకున్నాం. ఇక ఈనాడులో వచ్చిన ముఖ్యాంశాలని ఒకసారి చూసుకుంటే కనుక 10 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు. రాష్ట్రంలో 563 మంది గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగిస్తుంది. వారం 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి. ఓకే, ఏదైతే గ్రూప్ 1 ఫలితాలు ఉన్నాయో ఇది 10 రోజుల్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి టీజీపీఎస్సీ అయితే కనుక ప్రకటించింది. మరి గ్రూప్ 1 అభ్యర్థులు ఎప్పుడెప్పుడు అనేసి రిజల్ట్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకొక 10 డేస్ ఆగితే 10 డేస్ లోపలే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే ఇది వ్యవసాయానికి సంబంధించి. కూరలు పండడం లేదు, అనూహ్య వాతావరణ మార్పుల ప్రభావం, పంట నష్టాలు, తగ్గుతున్న దిగుబడులు, ఉద్యాన శాస్త్రవేత్తల అధ్యయన నివేదిక. ముఖ్యంగా చూసుకుంటే కనుక కూరగాయలు అయితే కనుక సరిగా పండడం లేదు, ఇది వాతావరణంలో వచ్చిన మార్పుల ప్రభావమే అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే దిగుబడి తగ్గిపోతోంది, పంట అయితే కనుక పంటల నష్టాలు జరుగుతున్నాయి, దిగుబడి తగ్గిపోతుంది అని చెప్పేసి ఉద్యాన శాస్త్రవేత్తలు అయితే కనుక ఒక అధ్యయనం అయితే చేశారు. దానిపైన నివేదికని కూడా అందించారు. అంటే ముఖ్యంగా ఏ జిల్లాల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తోంది అంటే వెజిటబుల్స్ అంటే కూరగాయలకి సంబంధించి ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో అయితే కనుక సరిగా పండడం లేదు, అంటే దీనికి ముఖ్యంగా వాతావరణ మార్పులే కారణం అన్నది అయితే కనుక ఒకటి అని తెలుస్తోంది. ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, పెద్దపల్లి, సూర్యాపేట, వనపర్తి, యాదాద్రి జిల్లాల్లో 60% కంటే ఎక్కువ మండలాలు, జనగామ, కరీంనగర్, కుమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల జిల్లాలో 40% కంటే ఎక్కువ మండలాలు ప్రభావితమవుతున్నాయి. అలాగే తెలంగాణలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 33.7 డిగ్రీలు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 22.1 డిగ్రీలు. జోగులాంబ, గద్వాల, సూర్యాపేట, మంచిర్యాల, నల్గొండ జిల్లాలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత రాష్ట్ర సగటును మించి ఉంది. భూపాలపల్లి, ఖమ్మం, మంచిర్యాల, ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో ఏటా వడగాలులు ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని జిల్లాల్లో 10 నుంచి 21 రోజుల పాటు ఏకదాటిగా వర్షాలు పడుతున్నాయి. సో ఈ జిల్లాల్లో అయితే కనుక ఈ జిల్లాల్లోని మండలాలు అయితే కనుక ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా కూరగాయల పంటలు ఏవైతే పెడుతున్నారో వాటిలో అయితే కనుక దిగుబడి రావడం లేదు, పంట నష్టపోతున్నారు. దీనికి ప్రధాన కారణం అయితే కనుక వాతావరణ మార్పులు అని చెప్పేసి ఉద్యాన శాస్త్రవేత్తలు అయితే కనుక ఒక అధ్యయనం చేసి నివేదిక ఇచ్చారు.
ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తాంశాలను అయితే చూసుకున్నాము. ఇవి తెలంగాణ వార్తా దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ ట్యాప్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.